ఎస్ బ్రేకింగ్ న్యూస్ పశ్చిమ బెంగాల్లో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. ఓ లేడీ ప్రొఫెసర్ అదే యూనివర్సిటీలో చదువుతున్న ఓ యువకుని పెళ్లాడిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో కాస్త వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియోకి రకరకాల కమెంట్స్ కూడా వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలోని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ పెళ్లి వీడియో కాస్త వైరల్ గా మారింది. మనం బిగ్ టీవీ లైవ్ లో కూడా ప్రెసెంట్ ఆ వీడియోను చూస్తున్నాం. అయితే ఒక లేడీ ప్రొఫెసర్ యూనివర్సిటీలో చదువుతున్న ఒక విద్యార్థినిని పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది యూనివర్సిటీ. మొత్తం కూడా విచారణ ముగిసే వరకు కూడా సెలవుపై వెళ్లాలని కూడా ప్రొఫెసర్ కు ఆదేశాలు జారీ చేశారు. వివాదంపై స్పందించిన లేడీ ప్రొఫెసర్ అది నిజం కాదు, సరదా కోసం అంటూ కూడా లేడీ ప్రొఫెసర్ చెప్తున్నారు. ఇదంతా నిజం కాదు, సరదా కోసం ఇదంతా చేశాం, వీడియోను చేశామంటూ కూడా ఆమె చెప్తున్నారు. అయితే సైకలాజికల్ డ్రామాలో భాగంగా క్లాస్ నిర్వహించామని కూడా ఆమె వివరణ ఇస్తున్నారు. ఆమెతో పాటు ఆమె వివరణతో సంతృప్తి చెందిన అధికారులు 3 సభ్యులతో విచారణ కమిటీ కూడా నియమించినట్లు కూడా తెలుస్తుంది. అయితే సైకలాజికల్ డ్రామాలో భాగంగానే ఈ క్లాస్ నిర్వహించామని కూడా ఆమె వివరణ ఇచ్చారు. అయితే ఆమె వివరణతో పోలీసు అధికారులు ఎవరూ కూడా సంతృప్తి చెందకపోవడంతో 3 సభ్యులతో విచారణ కమిటీ కూడా నియమించినట్లు కూడా తెలుస్తుంది. అయితే పవిత్రమైన బంధాల్లో గురు శిష్యుల బంధం ఒకటని చెప్పుకోవచ్చు. అయితే అతి గుప్సకరమైన పనులతో దాని పవిత్రతను దెబ్బతీస్తున్న వాళ్ళు తరచూ చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ మహిళా ప్రొఫెసర్ కు సంబంధించి ఓ వీడియో ఇన్స్టాగ్రామ్ ను కుదిపేస్తుంది. తన స్టూడెంట్ నే ఆమె వివాహం చేసుకున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ప్రజెంట్ అదే వీడియో మనం బిగ్ టీవీ లైవ్ లో కూడా చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాకు 150 కిలోమీటర్ల దూరంలో నదియాలో ఉంది హరిన్ఘాట్ టెక్నాలజీ కాలేజీ. అయితే ఈ కాలేజీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ పరిధిలోకి వస్తుంది. ఈ కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేసే పాయల్ బెనర్జీ తన స్టూడెంట్ ను వివాహం ఆడింది. ఆమె నుదుట ఆ విద్యార్థి కుంకుమ దిద్దడం దగ్గర నుంచి దండలు మార్చుకోవడం, 7 అడుగులు వేయడం ఇలా అన్ని సాంప్రదాయ పద్ధతిలో క్లాస్ రూమ్ లోనే జరిగిపోయాయి. పైగా హాల్దీ వేడుకలను కూడా విద్యార్థుల మధ్య కోలాహలంగా నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాకు 150 కిలోమీటర్ల దూరంలో నదియాలా ఉంది. అయితే హరిన్ఘాట్ టెక్నాలజీ కాలేజీలో ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తానికి ఈ వివాహానికి సంబంధించిన వీడియో కాస్త వైరల్ కావడంతో ఆమె పాపులర్ అయిపోయారు. సరదా కమెంట్లతో పాటు సీరియస్ విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు కూడా విచారణ చేపట్టారు. అయితే ఇక్కడే ప్రొఫెసర్ పాయల్ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. అది నిజం వివాహం కాదని సరదా కోసం చేసిన ప్రయత్నమని కూడా ఆమె చెప్పుకొచ్చారు. పాయల్ ఓ సైకాలజీ ప్రొఫెసర్. అయితే సైకలాజికల్ డ్రామాలో భాగంగా అలాంటి క్లాస్ ను నిర్వహించాల్సి వచ్చిందని కూడా ఆమె సమర్థించుకున్నారు. తనంటే గిట్టని వాళ్ళు ఆ వీడియోను బయట పెట్టారని ఆమె మండిపడ్డారు. అయినప్పటికీ అధికారులు మాత్రం ఆమె వివరణతో సంతృప్తి చెందలేదు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కోసం 3 సభ్యులతో ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. పూర్తి నివేదిక వచ్చేదాకా ఆమెను సెలవుల్లో పంపారు ఆ కాలేజ్ యాజమాన్యం. అయితే మరోపక్క ఈ ఘటనపై స్పందించేందుకు విద్యార్థులు ఎవ్వరూ కూడా సముఖత చూపించకపోవడం కూడా గమనార్హం. అయితే సైకలాజికల్ టీచర్ కాబట్టి సైకలాజికల్ డ్రామాలో భాగంగానే అటువంటి క్లాస్ నిర్వహించాల్సిందని కూడా ఆమె సమర్థించుకొచ్చారు. সিঁদুরটা পড়াতে হবে যাতে নাকে পড়ে, যাতে কয়েকটা ফোঁটা নাকে পড়ে। সিঁদুরের কয়েকটা তিনবার পড়ে কিন্তু। হ্যাঁ তোমার যেমন এরকম থাকে দাঁড়িয়ে মতো। হ্যাঁ হ্যাঁ আরে শিখবে বেচারা। क्या बात বেচারা হাত নাকে পড়েনি কেন? তিনবারই পড়ায়। ব্যাস ব্যাস তুই নিজে টাচ করে দেবে। হ্যাঁ ব্যাস তা দিতে হবে। নাকে
పశ్చిమ బెంగాల్లోని నాదియా జిల్లాలో గల మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ తరగతి గదిలో ఓ సీనియర్ మహిళా ప్రొఫెసర్ విద్యార్థినిని పెళ్లాడినట్లుగా ఉన్న వీడియో వైరల్ కావడం ప్రస్తుతం కలకలం రేపుతుంది. తన క్లాస్లో భాగమైన సైకో డ్రామా ప్రదర్శనగా దీన్ని ప్రొఫెసర్ చెబుతుండగా ఈ ఘటనపై యూనివర్సిటీ బుధవారం విచారణకు ఆదేశించింది. ఆమె నుంచి వివరణ కోరిన అధికారులు విచారణ ముగిసేదాకా కూడా సెలవుపై వెళ్లాల్సిందిగా కోరారు. సంబంధిత విద్యార్థికి కూడా ఇదే విధంగా సూచించారు. నవవధువుల అలంకరణలో ఉన్న ప్రొఫెసర్ కు ఫస్ట్ ఇయర్ విద్యార్థికి నడుము జరిగిన ఈ తంతులో హిందూ బెంగాలీ వివాహ సాంప్రదాయం ప్రకారం సింధూర్ దన్, మాలా బదలా వంటి క్రతువుల్ని కూడా జరిపించారు. అయితే కలకత్తాలో జరిగిన ఈ ఘటన కూడా ప్రస్తుతం మనం బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నాం. అయితే క్లాస్ రూమ్లోని స్టూడెంట్ను ఒక లేడీ ప్రొఫెసర్ పెళ్లాడారు. పశ్చిమ బెంగాల్లోని నాదియా జిల్లాలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఈ ఘటనపై విచారణకు యూనివర్సిటీ ఆదేశించింది. అయితే విచారణ ముగిసే వరకు కూడా సెలవుపై వెళ్లాలని కూడా ప్రొఫెసర్కు ఆదేశాలు జారీ చేశారు పోలీసు అధికారులు. వివాదంపై స్పందించిన లేడీ ప్రొఫెసర్ అది నిజం కాదు, సరదా కోసమే అని కూడా ఆమె చెప్పుకొచ్చారు. సైకలాజికల్ డ్రామాలో భాగంగా క్లాస్లో నిర్వహించామని కూడా ఆమె వివరణ ఇచ్చారు. అయితే ఆమె వివరణతో పోలీసు అధికారులు ఎవరు కూడా సంతృప్తి చెందలేదు. దీంతో 3 సభ్యులతో విచారణ కమిటీ కూడా నియమించారు. పవిత్రమైన బంధాల్లో గురు శిష్యుల బంధం కూడా ఒకటి. అయితే అతి జుగుప్సకరమైన పనులతో దాని పవిత్రతను దెబ్బతీస్తున్న వాళ్ళు తరచూ చూస్తూనే ఉన్నారు. తాజాగా ఓ మహిళా ప్రొఫెసర్ కు సంబంధించి ఓ వీడియో ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతుంది. తన స్టూడెంట్ నే ఆమె వివాహం చేసుకున్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న నదియాలో ఉంది హరినగర్ టెక్నాలజీ కాలేజీ. ఈ కాలేజీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ పరిధిలోకి వస్తుంది. ఇక ఈ కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేసే పాయల్ బెనర్జీ అనే లేడీ ప్రొఫెసర్ తన స్టూడెంట్ ను వివాహం ఆడారు. ఆమె నుదుట ఆ విద్యార్థి కుంకుమ దిద్దడం దగ్గర నుంచి దండలు మార్చుకోవడం, 7 అడుగులు వేయడం ఇలా అన్ని సాంప్రదాయ పద్ధతిలో క్లాస్ రూమ్ లోనే జరిగిపోయాయి. పైగా హాల్దీ వేడుకలను కూడా విద్యార్థుల మధ్య కోలాహలంగా నిర్వహించారు. మొత్తానికి వివాహానికి సంబంధించిన వీడియో కాస్త వైరల్ కావడంతో ఆమె పాపులర్ కూడా అయిపోయారు. సరదా కమెంట్లతో పాటు సీరియస్ విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు విచారణ చేపట్టారు. అయితే ఇక్కడే ప్రొఫెసర్ పాయల్ పెద్ద ట్విస్ట్ కూడా ఇచ్చారు. అది అంతా నిజం వివాహం కాదని సరదా కోసం చేసిన ప్రయత్నం అని కూడా ఆమె చెప్పుకొస్తున్నారు. పాయల్ ఓ సైకాలజీ ప్రొఫెసర్. సైకలాజికల్ డ్రామాలో భాగంగా అలాంటి క్లాసులు నిర్వహించాల్సి వచ్చిందని ఆమె సమర్థించుకున్నారు. తనంటే గిట్టని వాళ్ళు ఆ వీడియోను బయట పెట్టారని ఆమె మండిపడ్డారు. అయినప్పటికీ అధికారులు మాత్రం ఆమె వివరణతో సంతృప్తి చెందలేదు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కోసం 3 సభ్యులతో ఓ విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. పూర్తి నివేదిక వచ్చేదాకా ఆమెను సెలవుల్లో పంపారు. మరోపక్క ఈ ఘటనపై స్పందించేందుకు విద్యార్థులెవరూ కూడా సముఖత చూపించకపోవడంపై గమనార్హంగా ఉంది. అయితే ఇదంతా కూడా క్లాస్ రూమ్ లో జరగడం, ఇదంతా ఒక లెసన్ లో భాగంగానే ఇదంతా కూడా జరిగింది ఆమె లేడీ ప్రొఫెసర్ చెప్పుకొచ్చారు. అయితే అక్కడ ఉన్న విద్యార్థులు ఎవరూ కూడా దీనిపై స్పందించకపోవడంతో కూడా పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో గల మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ తరగతి గదిలో ఓ సీనియర్ మహిళా ప్రొఫెసర్ విద్యార్థిని పెళ్లాడినట్లుగా ఉన్న వీడియో వైరల్ కావడం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. తన క్లాస్లో భాగమైన సైకో డ్రామా ప్రదర్శనగా దీన్ని ప్రొఫెసర్ చెబుతూ ఉండగా ఈ ఘటనపై యూనివర్సిటీ బుధవారం విచారణకు ఆదేశించింది. ఆమె నుంచి వివరణ కోసం అధికారులు విచారణ ముగిసేదాకా సెలవుపై వెళ్లాల్సిందిగా కోరారు. సంబంధిత విద్యార్థికి కూడా ఇదే విధంగా సూచించారు. నవవధువుల అలంకరణలో ఉన్న ప్రొఫెసర్ కు ఫస్ట్ ఇయర్ విద్యార్థికి నడుమ జరిగిన ఈ తంతులో హిందూ బెంగాలీ వివాహ సాంప్రదాయ ప్రకారం సింధూర్ దాన్, మలా బదలా వంటి క్రతువులను జరిపించారు. সিঁদুরটা পড়াতে হবে যাতে নাকে পড়ে, বুঝতে পেরেছি। তো যাতে কয়েকটা ফোঁটা নাকে পড়ে, সিঁদুরের কয়েকটা নাক না বলে তো 3 বার পড়ে কিন্তু। হ্যাঁ তোমার যেমন এরকম থাকে দাঁড়িয়ে মতো। হ্যাঁ আর শিখবে বেচারা। क्या बात, बेचारा हाथ का
না না